నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిప్రిలో గొల్ల కుర్మాలకు కేటాయించిన భూమిని దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గొల్ల కుర్మాల భారీ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో మహిళల సామూహిక కుంకుమార్చన, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. మండలాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దు. ప్రజాభిప్రాయం మేరకే ఆర్మూర్ రూరల్ మండలాన్ని ప్రకటించాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ డిమాండ్. బేల్పూర్ ఎంపీపీ రజితా బాలరాజ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ. వేముల సురేందర్ రెడ్డికి ఘన నివాళి. కామారెడ్డిలో ఈ నెల 27, 28 తేదీలలో తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలు. సభలను జయప్రదం చేయాలని కోరిన తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు. గొల్ల కుర్మలకు కేటాయించిన 18 ఎకరాల భూమిని వారికే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష పార్టీల నాయకులు బి ప్రభాకర్, రాజారాం యాదవ్, దండి వెంకట్, కంచెట్టి గంగాధర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను త్యాగాలతో సాధించుకున్నామని, ఎమ్మెల్యే వారి అనుచరులు పేదల భూములను దౌర్జన్యంగా లాక్కోవాలని చూడడం దారుణమన్నారు. 1975లో గొల్ల కుర్మలకు 18 ఎకరాల భూముల పంపక పత్రాలు, 95లో పట్టా పాస్బుక్లు ఇచ్చారన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులోని సర్వే నంబర్ 189/20 భూమిని గత 2 సంవత్సరాలుగా సాగు చేయకుండా వీఆర్ఓ, తహసీల్దార్లు అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఈ గొల్ల కుర్మలకు సంబంధించిన భూమిని తిరిగి రివ్యూ చేసి వారికి భూమి దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు తహసీల్దార్ను కోరారు. దీనికి తహసీల్దార్ రాజేందర్ స్పందిస్తూ పాత రికార్డులను రివ్యూ చేసి గొల్ల కుర్మలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు దేవరాం, శ్రీనివాస్ రెడ్డి, గంగామోహన్ చక్రు, పిసి భోజన్న, మాణిక్యం, పోల సుధాకర్, పల్లపు వెంకటేష్, త్యాగ ఉదయ్, జీవి నరసింహారెడ్డి, దండి వెంకట్, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వారు ఇవ్వాలని మీకు కొంచెం మా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ ఆఫీసర్ సార్, మీరు ఇచ్చే రిపోర్ట్ తోటి ఉంటుంది. మిత్రులారా, తెలంగాణ త్యాగాలతో సాధించుకున్న తర్వాత ఈరోజు పాలకులు, దొరలు, పేదలు అంతవరకు పోరాటం చేసి అనుభవిస్తున్న భూముల్ని ఈ దొరల ప్రతినిధులైన ఎమ్మెల్యేల అనుచరులు దౌర్జన్యంగా లాక్కుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో 75 సంవత్సరంలో గొల్ల కుర్మలకు ఇచ్చిన 28 ఎకరాల్లో 10 ఎకరాల భూమి, చాలా విలువైన భూమిని ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ భూమి నుండి దూరం చేయడానికి కుట్రలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గొల్ల కుర్మ సంఘాలు కలిసి ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మరో నయంగా వ్యవహరిస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు, అదిస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండండి. మన హక్కుల కోసం దొడ్డి కొమ్మరయ్య సూచించిన మార్గాన్ని, తెలంగాణ సాయుధ రహితంగా పోరాట మార్గాన్ని, భూమి సాధించుకోవాలంటే ప్రతిఘటనని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ గారు తిరిగి ఏదైతే 2013లో ఈ
నోటీసులు ఇవ్వకుండా ఈ భూముల్ని రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో దాన్ని రివ్యూ చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ లేకపోతే ఈ రోజు ఏదైతే నాగాపూర్ గ్రామంలో పాల్గొండ మండలంలో జరిగినట్టుగా మేము తిరిగి ఐక్యంగా భూములు సాధించుకున్నట్టుగా ఇక్కడ కూడా సాధించుకుంటామని గొల్ల కురుమలు ఒక్కలే కాదు వాళ్ళు వెనుక మేమందరం ఉన్నామని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారానికి మార్గం అని చెప్పేసి కోరుతా ఉన్నాం. గొల్ల కురుమలకి పిప్రి గ్రామంలో ఆర్మూరు రూరల్ మండలంలోని పిప్రి గ్రామంలో దాదాపుగా 28 ఎకరాల భూమిని మరి 1975లో ఇవ్వడం జరిగింది. 80 నుంచి వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, తహసీల్ కడతా ఉన్నారు. 95లో కూడా మళ్ళీ వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి సందర్భంలో వాళ్ళు తహసీల్ కడతా ఉన్నారు, బోర్లు వేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి మాజీ మంత్రివర్యులు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ సదానందం గారు అక్కడికి వెళ్లి స్వయంగా వారి స్వహస్తాలతోటి మరి శిలాఫలకం వేయడం జరిగింది. మరి అట్లాంటి భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసము పక్కనే ఒక వెంచర్ ఉంది, మరి ఆ వెంచర్ కోసము మరి ఈ భూమిని కావాలని చెప్పేసి గత 3-4 నెలల నుంచి మీకు గొర్రెలు ఇస్తాము, లోన్ ఇస్తాము, మేకలు ఇస్తాము, మీరు ఈ భూమిని మాకు వదిలిపెట్టండి, మీకు 5 లక్షల లోన్ ఇస్తాము, 4 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి ప్రలోభ పెడుతూ మీకు ఈ భూమి రాదు, ఎక్కడికైనా మీరు కొట్లాడినా లాభం లేదు, కాబట్టి కనీసం మీకు లోన్లను వస్తాయి, మాతో చేయగలపండి అని చెప్పేసి స్వయంగా రెవెన్యూ అధికారులే గొల్ల కురుమల్ని ప్రలోభ పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అందుకోసమే అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో మరి గొల్ల కురుమలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు చెప్పారు మేము న్యాయం చేస్తామని. ఒకవేళ న్యాయం జరగకపోతే రేపు కలెక్టర్ ఆఫీస్ ముందర కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్మూరే కాదు, అవసరమైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం గొల్ల కురుమల్ని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. లేదంటే అవసరమైతే స్వయంగా మరి నాగలి బట్టి దున్నైనా సరే మా భూమిని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ పిప్రి గ్రామంలో 1975లో ప్రభుత్వము ఈ గొల్ల కురుమ ఏదైతే గొర్రెల కాపర్లు ఉన్నారో వారికి ప్రభుత్వం 25 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే ఇప్పటికీ అనేక దురాఘాతాలు పెరిగిపోయినాయి. ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఎవరైతే వృత్తి మేకలు, గొర్రెలు కాసుకుంటూ ఆ భూమిని చదును చేస్తూ అందులో పంట పండిస్తున్నటువంటి భూమిని కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తన పార్టీ నాయకులకు అప్పచెప్పడానికి ఎమ్మెల్యే చేస్తున్న కుట్రను ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ, టీఆర్ఎస్ మీద అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ గొల్ల కురుమ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భూమి కోసము ఖచ్చితంగా సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని బలపరుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంత జరిగినా మరి మన తెలంగాణలో ఈ సమగ్ర రాష్ట్రంలో మనమందరం కూడా నష్టపోతున్నామని చెప్పి మరి తెలంగాణ అందరం కూడా సామాజికంగా పోరాడితే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అన్యాయం జరుగుతుందని మీరు అందరి ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాబందుల పార్టీ, ఈ తెలంగాణ రాబందుల సమైక్య పార్టీ ఈ రోజు మా దళితులను అన్యాయంగా, పేదవారిని అందరినీ కూడా మరి సన్నకారు రైతులను మరి పేదవారిని అందరూ కూడా అక్రమంగా ఈ గొర్రెల పార్టీ, ఈ గొర్రెల రాజ్యం మనందరినీ కూడా అన్యాయం చేస్తా ఉంది. మరి ఇప్పుడే మరి మన ఎమ్మెల్యే ఆయన అంచనా వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నబడ్డది, మన గొల్ల కుర్మల నోట్ల మన్నబడ్డది. కానీ జీవన్రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తుంచుకో, మరి ఈ రోజులో రాజకీయంగా అజ్ఞానివి, అమాయకుడివి, అంటే అవగాహన లేనివి. కానీ ఈ రోజు తెలంగాణ పార్టీతోటి మరి ఈ ఆర్మూర్ ప్రాంత అందరూ కూడా ఒక యువకుడివి, మరి మా అందరికీ మేలు చేస్తావు అని చెప్పేసి మరి నేను ఎన్నుకోవడం జరిగింది. కానీ నువ్వు వచ్చిన తర్వాత మరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొమ్ము కాస్తూ మరి విచ్చలవిడిగా అవగాహన లేకుండా ఒక దిక్కు ఇట్లా పేదవారికి ఇచ్చే భూమిని ఇవ్వకుండా మరి ఇచ్చే భూమిని లాక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తూ, అదేవిధంగా మండలాలను కూడా విచ్చలవిడిగా మరి ఇంత మంచి అవసరమైనంత ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, యాదవ్ మిత్రులు, అలాగే మీడియా అందరూ తెలుసు. నేను ఇక్కడ జాయిన్ అయిన మొదటి వారంలో ఇష్యూ జరిగింది. ఇది సాల్వ్ చేస్తుంటే నేనే ఆల్రెడీ ఇష్యూ అయ్యి రిజల్యూషన్ అయ్యి ఉన్నది. కాబట్టి మీ హక్కులకు భంగం కలిగినట్టు మీరు భావిస్తే ప్రాపర్ ఫోరంలో సరైన అధికారి దగ్గర మీరు రిప్రజెంట్ చేయండి, మీరు తెచ్చుకోండి. నాకేం అభ్యంతరం లేదని చెప్పిన ఇప్పుడు పద్ధతి ఫాలో అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే చట్టం ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. చట్ట ప్రకారం మీ హక్కులకు భంగం కలిగినట్టు మీరు భావిస్తే ఆ సరైన ఫోరంలో మీ హక్కుల కోసం ఫైట్ చేయండి, మీరు ఆర్డర్ తెచ్చుకోండి, మీకు ఇచ్చే బాధ్యత.
ఆటంకం కలిగించాం. కానీ సరే పేదవాళ్ళ వీళ్ళకి హక్కు ఉంది, వీళ్ళకి ఏదైతే వ్యవసాయం చేసుకోవచ్చు లేదా గొర్రెలు పెంచుకోవచ్చు పరంగా. కానీ సరే విశ్లేషించుకొని మళ్ళీ అది కాకుండా వాళ్ళకి మీరు ఒకటి స్వయంగా మీరు ఎంక్వైరీ చేసి మీరు ఆడియోకి రాయండి, ఉన్నతాధికారులకు రాయండి, వీళ్ళకు చెల్లుతో వీళ్ళకు ఈ విధంగా ఇవ్వచ్చు, వీళ్ళే అక్కడ సాగుతున్నారు కబ్జాలు ఉన్నారని చెప్పి చేయండి. అంటే వీళ్ళు కబ్జాలు వేసుకోరు, కానీ కబ్జాకోరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఏదైతే 50 ఎకరాలు పెంచలేసారో అందులో అసైన్ ల్యాండ్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఆ ల్యాండ్ ని ఎంక్వైరీ చేసి ఆ ల్యాండ్ తీయండి. మేము ఇప్పుడు ఒకటి దాని మీద కూడా మేము అఖిలపక్ష తరఫున ఒకటి మెమోరాండం మీకు ఇస్తాం, దాన్ని మేము ఒక రిసిప్ట్ కాపీ ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా అందులో ఈ ఇంచు భూమి అసలు వరల్డ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో పంతులు గోపీకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి వరల్డ్ యూత్ సభ్యులు చక్కని కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే గణపతికి 29 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారన్నారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వన్నెల్దేవి, లతారాము, బోండ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గోపీకృష్ణ పంతులు గారి ఆధ్వర్యంలో మరి శక్తిష్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా వరల్డ్ యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకే ముఖ్యంగా అందరినీ కూర్చోబెట్టి దగ్గర 108 మంది ఉన్నట్టున్నారు. వీళ్ళందరికీ కూడా ముత్తైదులందరూ ఒకటేసారి ఇక్కడ కుంకుమార్చన చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది. మరి వీరు గణపతిని కూర్చోబెట్టడం 26 సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి 26 సంవత్సరాల నుండి ఏకదాటిగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రోగ్రాం చేస్తూ మరి ఇక్కడ ఎంతో గణనాథుని సేవలు అద్భుతంగా వహిస్తున్నారు వారు. పట్టణంలోని మరి పెద్ద బజార్లో గల వరల్డ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. మరి పంతులు గారు గోపి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అలాగే ఇంకా వేద పంతులు కూడా ఉన్నారు ఇక్కడ. వీరి ఆధ్వర్యంలో ఈ కుంకుమార్చన కార్యక్రమము చాలామంది ముత్తైదులు కూర్చొని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి గత 26 సంవత్సరాల నుండి ఈ వరల్డ్ యూత్ క్లబ్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది గణపతిని. అలాగే 29 కిలోల 29.100 గ్రాముల గణపతి చేతిలో లడ్డూను కూడా ప్రసాదంగా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం వీరికి అన్నీ కూడా శుభంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి విచ్చేసిన ముత్తైదులందరూ కూడా వారికి ఆ భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాతాకి బోల్ గజానన భగవానికి. వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్ర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా గణపతి నవరాత్రులలో ఈరోజు శుక్రవారము, దాంతోపాటుగా అష్టమి అత్యంత శుభప్రదమైన రోజు. ఆ రోజున ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహాన్ని పొందగోరి సౌభాగ్యం కోసం అని చెప్పి ఇక్కడ ముత్తైదులు దాదాపుగా 100 పైచిలకు ముత్తైదులు ఉన్నారు. అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారు. సకల శుభాలను ఇచ్చే ఈ యొక్క మహాగణపతి రోజులలో ఈ యొక్క అమ్మవారిని అర్చించడం అత్యంత విశేషమైన ప్రదము. ఈ యొక్క అమ్మవారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనకు వేదం కీర్తిస్తుంది. ఎందుకయ్యా ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ యొక్క తల్లి పేరు అంటే అమ్మమ్మ వరకు మాత్రమే తెలుస్తుంది. మహా అంటే 3వ తరము. మరి తల్లి ముగ్గురు అమ్మల తర్వాత మూలపుటమ్మ ఎవరయ్యా అని అంటే ఆ యొక్క జగజ్జనని అమ్మవారి అని చెప్పి కీర్తించడం జరుగుతుంది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆర్మూర్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అధ్యాపక దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో డీఎస్పీ శివకుమార్, ఎంపీపీ పోతు నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ బబ్లూలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారు మాట్లాడుతూ పిల్లల విషయంలో తల్లిదండ్రుల కన్నా కీలక పాత్ర చదువు చెప్పే గురువులదేనన్నారు. గతంలో మాతా పితా గురు తత అనేవారు అని, ఇప్పుడు అందుకు భిన్నంగా గురువు తత అంటున్నారని, కీలక పాత్ర గురువులు పోషిస్తున్నారని, ఇందుకు గురువులకు శతకోటి నమస్కారాలు తెలిపారు. ఇప్పుడు అధికారులైన ఒకప్పుడు విద్యార్థులేనని గుర్తు చేశారు. ఇంత గొప్ప సేవ చేస్తున్న ఉపాధ్యాయులకు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని, అందరూ ఉపాధ్యాయులు పాల్గొనాలని చైర్పర్సన్ స్వాతి సింగ్ చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో జెడ్పీటీసీ సాందన్న, ఎంఈఓ రాజగంగారాం, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జలంధర్, మండల ఉపాధ్యక్షుడు కిషన్ రెడ్డి, మండల పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు నేను మీ ముందు ఉండి చీఫ్ గెస్ట్ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ఈ అవకాశం కల్పించి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు. కానీ ఇప్పుడు రాను డేస్ లో మదర్ ఫాదర్ ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో వాళ్ళు బిజీ ఉండటంతో ఉపాధ్యాయులు మాత్రమే ఇప్పుడు ప్రథమ స్థానంలో రావడం జరిగింది. ఆ ప్రథమ స్థానంలో ఉండి మీరు ఒక్కొక్క విద్యార్థిని తయారు చేసి సొసైటీకి వదిలిపెడుతుంటే ఇప్పుడు నేను చేస్తున్న వృత్తి చాలా ఈజీగా జరిగిపోతుంటది. జనరల్ గా సొసైటీలో ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు మంచి పౌరునిగా దిద్ది, మంచి విద్య నేర్పించి మంచి పౌరునిగా దిద్ది మీరు సొసైటీలో విద్యార్థులను వదిలిపెడుతుంటే వాళ్ళలో ఎవరో 1% ప్రజెంట్ గా మన దగ్గర మన తెలంగాణ స్టేట్ లో కానీ ఇంకా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ 99% అందరు విద్యార్థులు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండటం జరుగుతుంది. ఓన్లీ 1% మాత్రమే చెడు ప్రవర్తనతో కూడా ఉంటుంది. దానికి మీ కారణం అయి ఉండదు, ఉపాధ్యాయుల పనితీరు అయి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, వాళ్ళ మీద స్కూల్ కు అటెండ్ కాకపోవడం ఉంటుంది, రకరకాల సమస్యలతో ఉంటుంది. కాబట్టి మన ఎంఈఓ గారు కానీ మిగతా మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా టైంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటూ కరెక్ట్ సమయం పాటించుకుంటూ అందరి విద్యార్థులు కూడా ఎక్కువ, ఇప్పుడు మేడం కూడా మాట్లాడడం జరిగింది, టౌన్ లో స్కూల్లో స్ట్రెంత్ పెంచడము ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ విధంగా మీరు సొసైటీకి మనకు నిజంగా చెప్పాలంటే మీకు ఇచ్చే సాలరీ అనొద్దు, గౌరవ వేతనం అనాలి. మీరందరూ కూడా నిరంతరంగా కష్టపడుతూ ఒక విలేజ్ లో ఒక ఉపాధ్యాయుడు దిగిందంటే డిసిప్లిన్ ప్రారంభం స్టార్ట్ అవుతుంది. అప్పటి విలేజ్ బస్ స్టాండ్ లో ఒక ఉపాధ్యాయుడు బస్ లో దిగకపోతే అసలు అక్కడ ఉన్న బస్ స్టాండ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఆ స్కూల్ కి ఒక మంచి పేరు వస్తుంది, దాంతో పాటు ఉపాధ్యాయునికి మంచి పేరు వస్తుంది. అప్పుడే అది ఉత్తమమైన స్కూలు, ఉత్తమమైన ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నంత గొప్పతనం ఉంటుంది. ఈరోజు నిజంగా మనం ఒక మంచి స్టేజ్ లో ఉన్నామంటే మా పిల్లలు ఫస్ట్ గుర్తు చేస్తాం ఏంటంటే, పలానా స్కూల్లో ఈ టీచర్ చాలా మంచిగా చెప్పిండు మా బాబుకి, ఈరోజు మా బాబు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఈరోజు మా బాబు ఒక డాక్టర్ అయ్యాడు, ఈరోజు మా బాబు ఒక ఐఆర్ఎస్ అయ్యాడు, ఒక ఐపీఎస్ అయ్యాడు. అంటే ఇది జీవితంలో చాలా, అసలు ఎవరు కూడా చెప్పినా చెప్పకపోయినా మరవలేని అనుబంధం. जब तक सूरज चांद रहेगा गुरु तेरा नाम रहेगा. అంటే అది ఎంత పవిత్రమైన బంధం అనేది ఇంకా మనం చెప్పలేము. అందుకే రాధాకృష్ణన్ గారు నిజంగా నా పుట్టినరోజు జరుపుకోవద్దు, కంపల్సరీ టీచర్స్ డే జరుపుకోవాలని వారు కోరుకున్నది ఈ రోజు నిజమైన పవిత్రమైన ఒక నినాదంలా భావిస్తున్నాం. ఈరోజు జాతీయ స్థాయిలో మనకు చాలా తక్కువ ఒకటే ఉపాధ్యాయుడు ఉంచినట్టు సైడ్ మన సైడ్ అనుకుంటారు. అలాగే
మన జిల్లా స్థాయిలో కొంతమందికి వచ్చేది, మనకి ఇప్పుడు ఇక్కడ మన మండల స్థాయిలో ఎంతమందికి వచ్చిందో ఇంకా మాకు నివేదిక ఇవ్వలేదు. కాబట్టి వచ్చినా రాకుండా అందరూ ఉత్తమ ఉపాధ్యాయులుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీఆర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫర్ ద టుడే. అంటే మేము అప్పుడు 76 SSC అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఆర్టికల్ వరకు చెప్పేవారు. ఈరోజు మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అంటే ప్లస్ మైనస్ మైనస్ ఈ ఈక్వేషన్లో అప్పుడు ఆ గురువులను మనం మర్చిపోలేదు. అంటే ఆ గురువుల పట్ల విధేయతలు ఉన్నప్పుడే గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ అంధకారం నుంచి ఒక చీకటిని బాధలోని వెలుతురించేది గురువు. కాబట్టి ఆ గురువుకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు. వారు కేవలంగా 6 గంటలకే తయారైపోవాలి. ఒక మిల్లులు బాంబేలో చేసినట్టయితే వారు 6 గంటలకే తయారవుతారు. లేదా రాత్రి చపాతీ పెట్టుకొని ఇక్కడ సిరికొండ మందరం ఉంటే కూడా ఇక్కడికి తెచ్చుకోబడుతుంది. కాబట్టి మీ యొక్క గురుతర బాధ్యతకు ఐక్యం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళడం కాదు. నా మిత్రుడు హెచ్ఎం రవి ముఖ్యమంత్రిలో డిఎస్ఓ ఎస్ఓ కలెక్టర్ అవుతా ఉన్నారు. కానీ ముందు ఉపాధ్యాయులు ఒక విద్య నేర్పినప్పుడే ఇలాంటి కార్యక్రమాల ముందుకెళ్తున్నారు కనుక ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గురుతో కాకుండా దేవుడితో సమానం. మరి ఉపాధ్యాయులు పిల్లలకు ఏదైతే బోధిస్తారో ఇప్పటిదాకా అందరు చెప్పారు పెద్దలు. మరి ఏదైతే బోధిస్తారో మంచిగా చదువులల్లో విద్యలలో చెప్తే ఏమన్నా మన ఇండియన్ మండలాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని, ప్రజల అభిప్రాయాల్ని పరిగణంలోకి తీసుకొని ఆర్మూర్ రూరల్ మండలాన్ని ప్రకటించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. రీలే నిరాహార దీక్షకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే కేసీఆర్ పిచ్చి తుగ్లక్ పాలనతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏమాత్రం స్పష్టత లేకుండా ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తామనడం అవివేకమని, ఏ గ్రామాలతో ఆర్మూర్ రూరల్ మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రూరల్ మండలంగా ఏర్పాటు చేసే వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు కంచెట్టి గంగాధర్, ముత్తెన్న, ఇట్టెం జీవన్, దేవరాం, పోల సుధాకర్, గంగామోహన్ చక్రు, పిసి భోజన్న, సోదర్ రెడ్డి, జీవి నరసింహారెడ్డి, పల్లపు వెంకటేష్, త్యాగ ఉదయ్, పూజ నరేందర్, మాణిక్యం, నగేష్, ప్రభాకర్, నర్మే నవీన్, దండి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో మరి చాలా గొప్పగా ఉంటుంది ఆర్మూర్ ప్రాంతం అనుకుంటే, ఇలా పిచ్చి తుగ్లక్ పాలన ఆర్మూర్లో కొనసాగుతున్నది. పిచ్చి తుగ్లక్ ఎట్లయితే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడో అదేవిధంగా మరి ఇలా ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అదే పద్ధతిలో పోతా ఉన్నారు. ఇల్లు వీకేసి పందిరి వేసుకున్నట్లుగా ఎవరైనా ఆర్మూరు రూరల్ మండలాన్ని 2 మండలాలుగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఆలూరు మండలం ఏర్పాటు చేసి దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్ని కలిపి ఆలూరు మండలాన్ని కొత్తగా ఏర్పడేస్తే మేము పూర్తిగా మద్దతిస్తాం. నాకు సంబంధం లేదు, మండలం కూడా జరిగిందని చెప్పేసి ఉకాయించే పరిస్థితి చేస్తూ ఉన్నది. మరి మంత్రి గారితో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మేము సీరియస్ చెప్తా ఉన్నాము, మీరు పిచ్చి తుట్లకు లాగా వ్యవహరించకండి. ఒక పద్ధతి ప్రకారం, ఒక మెచ్యూర్డ్ లాగా మీకున్నటువంటి హోదా చాలా గొప్ప హోదా. ఎమ్మెల్యే గారంటే అత్యున్నతమైనటువంటి హోదా. ఈ పార్లమెంట్ సిస్టంలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారంటే అత్యంత గౌరవమైనటువంటి హోదా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏం జరుగుతుందో ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు తెలుసుకోండి. మండలం ఏర్పాటు చేసేటప్పుడు అఖిల పక్షాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అన్ని గ్రామాలతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, రెవెన్యూ అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అట్లా కాకుండా 2-3 కూర్చొని మరి రాత్రిపూట కూర్చొని మరి అలా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజల్ని ఇబ్బంది చేసే పరిస్థితి మీరు చేయొద్దు. పిచ్చి తుగ్లక్ లాగా వ్యవహరించొద్దు. ఒకవేళ అట్లాగా చేస్తే పిచ్చి తుగ్లక్ ఎట్లయితే మరి ప్రజలందరూ ఈసడించుకున్నారో, అసహించుకున్నారో, మిమ్మల్ని కూడా అసహించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి అఖిల పక్షాలు పూర్తిగా ఆర్మూరు మండలాన్ని అట్లాగే కొనసాగించాలి. మీకు వీలైతే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే ఆలూరు మండలాన్ని కూడా ఏర్పడేయండి. దాన్ని కూడా మేము మద్దతిస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కనుక మీరు కల్లిబొల్లి మాటలతోటి దీన్ని మరి కొనసాగించి మభ్యపెట్టి తప్పించుకునే మార్గం చేస్తే ఇది ఖచ్చితంగా మీ మెడకు పడుతుంది. మరి ప్రజలందరూ కూడా మీకు గుణపాటు చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తాం. రూరల్ మండలంగా చేయకుండా ఆలూరు మండలాన్ని చేయటాన్ని దాదాపు 14 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, నీ బుర్రలో ఆలోచన ఉంటే
మొదలు అన్ని గ్రామాల వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ మండలాన్ని విభజిస్తే బాగుండేది. కానీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలూరుకు, చేపూర్ను, గోవిందపేటను, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లి, అదేవిధంగా పెర్కిట్, కొట్టార్మూర్ గ్రామాలను ఆలూరుకు తీసుకుపోవటం అంటే నీకు ఏమాత్రం ఈ మండలం మీద అవగాహన లేదనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా నీకు ఏమాత్రం విచక్షణ జ్ఞానం ఉన్నా రూరల్ మండలాన్ని ఏర్పాటు చేసి ఆలూరు మండలాన్ని మీరు తర్వాత ఏర్పాటు చేసుకోండి. ఆ పద్ధతులు ఏర్పాటు చేస్తేనే ఈ 14 గ్రామాలలో నీకు పుట్టగతులు ఉంటాయి, లేకపోతే నేను బొంద పెడతానని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ రజితా బాలరాజ్ అధ్యక్షన సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు వేముల సురేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ అశోక్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు మార్పు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రాజ్వీర్, ఐకేపీ ఏపీఎంలు రఘురాం, ఇందిరా, సూపర్వైజర్లు, జెడ్పీటీసీ విమల, ఎంపీటీసీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే లాస్ట్ మీటింగ్లో కూడా స్ట్రెస్ చేయడం జరిగింది మార్పు గురించి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మార్పు గురించే చెప్తా ఉన్నాను. దయచేసి గౌరవ సర్పంచ్ మెంబర్ గారికి, అలాగే గౌరవ ఎంపీటీసీ మెంబర్ గారికి రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేల్పూర్లో కానీ ఆర్మూర్లో కానీ బ్రహ్మాండమైన డెలివరీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఆర్మూర్ హాస్పిటల్లో లాస్ట్ టైం మీటింగ్లో చెప్పినప్పుడు నేను మేలో ఒక 54 కేసులు, జూన్లో 65 కేసులు చేసినామని గర్వాన్ని చెప్పాను. అదే ఆగస్టుకి వచ్చేసరికి అవి 2 కేసులు తక్కువ, అంటే 100 కేసులకు 2 కేసులు తక్కువ. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో స్నేహాయూత్ గణేష్ మండలం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ పోతు నరసయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో స్నేహ ప్రగతి మాదిగ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పోతు నరసయ్య, ఎంపీటీసీ రాజగంగారాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ పోతు నరసయ్య మాట్లాడుతూ స్నేహ యూత్ వారు ప్రతి సంవత్సరం వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, ప్రతి సంవత్సరం ఇలాగే పూజలు నిర్వహిస్తూ వినాయకుణ్ణి ఆశీస్సులు పొందాలని అన్నారు. వారి ఆధ్వర్యంలో పిల్లలంతా పెద్దలంతా ఏకమై ఈరోజు గణేశుని కూర్చోబెట్టారు. ఈరోజు అన్నదానం కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మామిడిపల్లి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండే విధంగా ఆ గణేశుడు మనందరికీ వరం ఇవ్వాలని నేను మనసారా కోరుచున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన మా మిత్రులందరికీ, సహచర ఎంపీటీసీ రాజగంగారాం గారికి, గంగాధర్ గారికి, ఈ కుల పెద్దలందరికీ, అధ్యక్షులు, సెక్రటరీలకు, పిల్లలందరికీ మరొక్కసారి ఆ గణేశుడి ఆశీస్సులు ఉండాలని నేను మనసా వాచా కర్మన కోరుచున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు శుభాభివందనాలు. ఆ గణేశుడు చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బోలో గణేష్ మహారాజ్కి జై. అన్నదాన సత్రానికి విచ్చేసినటువంటి మా మిత్రుడు మరియు పెద్దలు గౌరవనీయులైనటువంటి ఎంపీపీ గారికి మరియు వీడీసీ మెంబర్ నారాయణ గారికి, అదేవిధంగా మా సంఘంలోని పుర ప్రముఖులైనటువంటి గంగాధర్, శ్రీనివాస్, ఇంకా ఇతర ప్రముఖులు, వార్డు మెంబర్లు, ఇక్కడ వచ్చినటువంటి అశేష జనవాహినందరికీ కూడా నా యొక్క శుభాభినందనాలు. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన సత్రము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము యథావిధిగా నిర్వహిస్తూ ఆ గణేశుని యొక్క సేవలో మేము నిమగ్నమై ఉన్నాము. కామారెడ్డిలో ఈ నెల 27, 28 తేదీలలో తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలలో బీడీ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి అనేక విజయాలు సాధించడం జరిగిందన్నారు. బీడీ కార్మికులకు 1000 రూపాయల జీవన భృతి కల్పించాలని, బీడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, బీడీ ప్యాకర్లకు అదనపు పనికి అదనపు వేతనాలు చెల్లించాలని, బీడీ కట్టలపై 85% గొంతు క్యాన్సర్ బొమ్మ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లెపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రథమ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలకు సంబంధించినటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, బట్టి, చాటన్, టేకేదారులు తదితర కార్మికులు ఈ మహాసభలకు హాజరవుతారు. 27వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణ కేంద్రంలో మహాప్రదర్శన బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మరి సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యురాలైనటువంటి బృందా కారత్ గారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ కార్మికుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటాలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కార్మికులకు సమస్యలు వస్తే అక్కడ కార్మికుల పక్షాన నిలిచి అనేక సమస్యల పరిష్కారం కోసము కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నదంటే తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ బీడీ కార్మికులకు 1000 రూపాయల జీవన భృతి అయినా, బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ బొమ్మకై, బీడీ కార్మికుల కనీస వేతనము, బీడీ ప్యాకర్లకు అదనపు పనికి అదనపు వేతనం కానీ అనేక సమస్యల పరిష్కారం కోసము ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి సంఘం తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలని, ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసము ఇవాళ సెప్టెంబర్ 27, 28 తేదీలో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం. బాలింతలు అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేయాలని, గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచించారు. ఆర్మూర్ పట్టణం జర్నలిస్ట్ కాలనీలో హనుమాన్ ఆలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ పేద ప్రజల పిల్లలు పౌష్టికాహారం తినాలనే ఉద్దేశంతోనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పౌష్టికాహారం తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీలోనే భోజనం చేయాలని, గర్భవతులు ప్రైవేటు ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, సిడిపిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్ సుమతి, అంగన్వాడీ టీచర్లు దుర్గా, గంగామణి తదితరులు పాల్గొన్నారు. మనం ఇంటికి తీసుకెళ్తాం, బాబు ఏడ్చిండాను, బడికొచ్చిండాను, వంట వేయడం టైం లేదని చెప్పి రాగానే వాళ్ళకి అప్పగించేస్తాం, వాళ్ళు తినేస్తారు, మనం మళ్ళీ ఉపాసం ఉంటాం. మరి ఇది వాళ్ళ కోసమా మన కోసమా? మన భావి తరాలకు ఇచ్చే మన పిల్లవాడు జీవితం మంచిగా ఉండాలి, ఆరోగ్యవంతమైన జీవితం రావాలి, బాబుకు మంచి పౌష్టికాహారం తింటేనే బాబు కూడా మంచిగా పుడతాడు, తల్లి పిల్ల ఇద్దరు బాగుంటారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ మరి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు ఇంటికి తీసుకుపోయేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా సెంటర్లోనే వండి పెట్టాలా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆహారం సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని లోపాలతో పిల్లలు కానీ జన్మించి ఈ యొక్క ఆసుపత్రుల పాలు మీరు కష్టపడిన డబ్బంతా కూడా ఆసుపత్రుల పాలవుతుంది. ఆసుపత్రికి పెట్టేది సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం అనేది పౌష్టికాహారము. ఏది తీసుకుంటే మంచిదని ఇప్పటిదాకా మేడం మీకు మంచిగా వివరంగా చెప్పింది. ముఖ్యంగా ఇంకా మనం ఏవి ఎక్కువ చెప్పకుండా మేడం ఒకటి ఏంటంటే మనకు సామాన్యులకు అత్యంతంగా అందుబాటులో ఉండేది ఏంటంటే కోళ్ళు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ వీధిలోని
మున్నూరు కాపు కళ్యాణ మండపంలో పంతులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంతులు కుమార్ శర్మ మాట్లాడుతూ సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున రావడం అభినందనీయమన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ మహిళలు కుంకుమార్చనను నిర్వహించారన్నారు. మున్నూరు కాపు సంఘంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని అందంగా అలంకరించారని, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి గణపతిని దర్శించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమార్చనలో దాదాపు 50 నుండి 60 మంది మధ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరము కుంకుమార్చన నిర్వహించడం అనేటువంటిది ఈ 2వ సంవత్సరము కాబట్టి ఈ మున్నూరు కాపు సంఘంలో నిర్వహించినటువంటి కుంకుమార్చనకు పాల్గొన్నటువంటి వారందరికీ కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. ఈ గురుభ్యో నమః. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కాశీ హనుమాన్ గలీలో గల మున్నూరు కాపు సంఘంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఇటువంటి కుంకుమార్చనలో చాలామంది పాల్గొని ఈ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రులయ్యారు. అటువంటిదే కాకుండా చక్కని అలంకరణతో ఈ మున్నూరు కాపు సంఘం వారు ఈరోజు మన భారత జాతీయ జెండాని, దానితో పాటుగా కృష్ణ సైతంగా ఉన్నటువంటి రుక్మిణి కృష్ణ సైతంగా ఉన్నటువంటి గణపతిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ సందర్భంగా రోజు కూడా పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిప్రిలో గొల్ల కుర్మాలకు కేటాయించిన భూమిని దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గొల్ల కుర్మాల భారీ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. వరల్డ్ యూత్ ఆధ్వర్యంలో మహిళల సామూహిక కుంకుమార్చన, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. మండలాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దు. ప్రజాభిప్రాయం మేరకే ఆర్మూర్ రూరల్ మండలాన్ని ప్రకటించాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ డిమాండ్. బేల్పూర్ ఎంపీపీ రజితా బాలరథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ. వేముల సురేందర్ రెడ్డికి ఘన నివాళి. కామారెడ్డిలో ఈ నెల 27, 28 తేదీలలో తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలు. సభలను జయప్రదం చేయాలని కోరిన తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.